చూస్తే విజయవాడ ఇంద్రకీలాద్రికి ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. కనకదుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోనున్నారు. నిన్న సీఎంగా 4వ సారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తిరుమల వెళ్లిన చంద్రబాబు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రికి ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. కాసేపట్లో ఇంద్రకీలాద్రి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, యామిని ఇంద్రకీలాద్రి అమ్మవారిని చంద్రబాబు ఈ రోజు వచ్చి దర్శించుకోవడానికి వచ్చారు. అయితే మీరు చూడొచ్చు, ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు రావడం అయితే జరిగింది. తొలిసారిగా విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని కు వెళ్లారు. వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ పురోహితులందరూ కూడా చంద్రబాబు నాయుడిని ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనార్థం అయితే మాత్రం కుటుంబ సభ్యులందరూ కూడా అంతరాలయానికి వెళ్లడం అయితే చేరుకున్నారు. అంటే ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకొని, అలాగే తిరుచానూరు అమ్మవారిని కూడా దర్శించుకొని స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం చేరుకొని ఇప్పుడే ఇంద్రకీలాద్రికి చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు అధికారులు కూడా ఘన స్వాగతం పలుకుతూ పూర్ణకుంభ స్వాగతంతో కూడా స్వామివారి అమ్మవారి దర్శనాలకి, దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దర్శనానికి అయితే తీసుకెళ్లారు. తొలిసారికి అయితే మాత్రం విఘ్నేశ్వరిని కూడా వచ్చి దర్శనం చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఎండోమెంట్ కమిషనర్ అలాగే ఎవరైతే ఉన్నారో ఈవో రామారావు వీరందరితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రావడం అయితే జరిగింది. వచ్చి దగ్గరుండి కూడా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని అయితే మాత్రం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శనార్థం అంతరాలయానికి వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ వేద పండితుల చేత వేద ఆశీర్వచనాన్ని కూడా అందుకుంటారు. ఆ తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని, స్వామివారికి కూడా ఏవైతే ఉన్నాయో పట్టు వస్త్రాలను కూడా సమర్పించేటటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు దంపతులు ఇద్దరు కూడా దుర్గా మల్లేశ్వర కూడా పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అలాగే ఆలయ అధికారులు కూడా నూతన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి నూతన సీఎం గా ఆలయానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు దంపతులకి కూడా నూతన పట్టు వస్త్రాలను కూడా సమర్పిస్తారు. అలాగే చిత్రపటాన్ని, లడ్డు ప్రసాదాన్ని కూడా అందిస్తారు. వేద ఆశీర్వచనాన్ని కూడా అందిస్తారు. ఓవరాల్ గా అయితే మాత్రం ఇప్పటికే చంద్రబాబు నాయుడు కుటుంబం అంతా కూడా లోపలికి వెళ్లడం అయితే జరిగింది. అయితే పూర్తిగా మనకి చూసుకుంటే ఇంద్రకీలాద్రిని 10:30 గంటల నుంచి కూడా పోలీసులు వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకున్నారు. పూర్తి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇటు స్పెషల్ ఇంటెలిజెన్స్ అధికారులు అలాగే మొత్తం అందరూ కూడా కొండపైన అణువణువును కూడా వాళ్ళందరూ కూడా ముందే వచ్చి చెక్ చేయడం, ఆ తర్వాత బందోబస్తు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం, ఎవరిని లోపలికి అనుమతించకుండా చేశారు. భక్తుల్ని కూడా దర్శనార్థం కనకదుర్గ నగర్ నుంచి వారికి వారికి దర్శనాన్ని కల్పించారు. ఇప్పుడు సీఎం వస్తున్నారు అనగా ఒక 15 నిమిషాల ముందు మాత్రమే దర్శనాన్ని ఆప్ చేయడమే నిలుపుదల చేశారు. ఇంత ముందు వరకు కూడా వచ్చేటటువంటి భక్తులకు అసౌకర్యం కలక్కోకుండా వచ్చిన వారికి వచ్చినట్టుగా దర్శనాన్ని అయితే ఏర్పాటు చేశారు. పూర్తి భద్రతా చర్యలతో అయితే మాత్రం ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనార్థం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఇప్పటికే రావడం, లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే లోపలికి వెళ్లడం అయితే జరిగింది. మరి కాసేపట్లో అమ్మవారి దర్శనం అలాగే దుర్గా మల్లేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత వేద పండితుల చేత వేద ఆశీర్వచనాన్ని కూడా అందుకుంటారు. అలాగే మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో ఆశీర్వచనాన్ని అందుకున్న తర్వాత లడ్డు ప్రసాదాన్ని, చిత్రపటాన్ని కూడా ఆలయ అధికారులు కూడా అందించనున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ లీలా. పడతారు మొత్తం తోసేస్తున్నారు సార్. ఎవరన్నా నీకు వెళ్ళిపోతా తోసేది మీరే వెళ్ళిపోండి అమ్మా, ముందుకెళ్ళండి.
సైడ్ 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 సార్ 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 కొద్ది పక్కన సార్ మీడియా కాదు సార్ పంతులు గారు మీరు సైడ్ నుంచి వచ్చేయండి మూర్తి విజయవాడ ఇంద్రకీలాద్రికి ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. కనకదుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుంటున్నారు. నిన్న సీఎంగా 4వ సారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తిరుమల వెళ్లిన చంద్రబాబు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటున్నారు. మధ్యాహ్నం సచివాలయానికి వెళ్లి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. तेजसे ब्रह्मवर्चसाय गृह्णामि ओजसे वीर्याय गृह्णामि. విజయవాడ ఇంద్రకీలాద్రికి ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. కనకదుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుంటున్నారు. నిన్న సీఎంగా 4వ సారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తిరుమల వెళ్లిన చంద్రబాబు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటున్నారు. మధ్యాహ్నం సచివాలయానికి వెళ్లి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. चमे मे जजमे सुदिनगो सुदिनं मे जजमे सुदिनं मे सुदिनगो सुदिनं मे सुदिनं जज सुदिनं मे सुदिनं च तेजसे. నిన్న 4వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. సీఎం చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. సీఎం హోదాలో తిరుమలకు వెళ్లిన చంద్రబాబు వైకుంఠ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. సీఎంను చూసేందుకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. ఇంద్రకీలాద్రి దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా. యామిని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునేందుకు చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఆలయానికి రావడం అయితే జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని అనంతరం తిరుచానూరు అమ్మవారిని కూడా దర్శించుకుని స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా పోలీసులు భారీ బందోబస్తుతో ఇంద్రకీలాద్రికి అయితే మాత్రం చేరుకున్నారు. చూడొచ్చు, ఆలయ ప్రాంగణం అంతా కూడా పూర్తి స్థాయిలో భద్రతా చర్యలతో నిండి ఉంది. పూర్తిగా ఆలయం అంతా కూడా పోలీసుల కంట్రోల్లోకి ఉదయం 10:30 నుంచి కూడా అవాంఛనీయ సంఘటన చేసుకోకుండా ముందు నుంచి కూడా వచ్చే సీఎం వచ్చే దారి అంటే గన్నవరం నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి వరకు కూడా భారీ పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. అలాగే మనకి ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు దంపతులు తొలిసారిగా విఘ్నేశ్వరుడు ఇక్కడ అమ్మవారి ఆలయంలో ఎంట్రన్స్ ఉంది. ఒకసారి ప్రయత్నం చేస్తాము. ఒకసారి ఈ విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు తొలిసారిగా కూడా వారి దంపతులు అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నారు.
స్వామివారికి దర్శనం చేసుకున్నారు. స్వామివారికి దర్శనం చేసుకున్న అనంతరం ఆలయంలోకి అంతరాలయంలోని దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను అలాగే అమ్మవారి మూల విరాట్ అయినటువంటి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మని దర్శించుకునేందుకు అంతరాలయంలోకి వెళ్లారు. వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం అయితే మాత్రం పలికారు. నూతన సీఎంగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అలాగే మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ కూడా ఆలయంలోకి తీసుకువెళ్లారు. ఆయనతో పాటు ఎండోమెంట్ కమిషనర్ కూడా ఉండడం, అలాగే ఆలయ ఈఓ ఎస్ రామారావు కూడా ఆయనతో పాటు ఉన్నారు. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఆయనతో పాటు రావడం అయితే జరిగింది. ఇంద్రకీలాద్రి ఆలయంలో కూడా ఆయన దర్శనం చేసుకుని వచ్చిన అనంతరం మీడియా కూడా పాయింట్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వచ్చి మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశం ఉందేమోనన్న ఉద్దేశంతో కూడా మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. అయితే తొలిసారిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని అనంతరం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా కుటుంబ సమేతంగా కూడా రావడం అయితే జరిగింది. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి దుర్గా మల్లేశ్వర స్వామి వారిని కూడా దర్శనానికి అయితే వచ్చారు. అయితే దర్శనానంతరం కూడా వేద పండితుల చేత వేద ఆశీర్వచనాన్ని కూడా అందుకుంటారు. అలాగే వేద ఆశీర్వచనం అనంతరం అమ్మవారికి స్వామివార్లకి కూడా పట్టు వస్త్రాలని కూడా సీఎం దంపతులు సమర్పించేటటువంటి అవకాశం ఉంది. అనంతరం ఎవరైతే ఉన్నారో దంపతులకి చంద్రబాబు నాయుడు దంపతులకి కూడా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించేటటువంటి అవకాశం ఉంది. సమర్పించిన తర్వాత వేద ఆశీర్వచనాన్ని అందుకుంటారు. అక్కడ లడ్డు ప్రసాదాన్ని అమ్మవారి చిత్రపటాన్ని కూడా అందిస్తారు. అనంతరం వచ్చి మీడియా పాయింట్ తో కూడా మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే కూడా పోలీసు అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో భారీ భద్రతా చర్యలను చేపట్టారు. కొండంతా కూడా 16 గంటల సమయం నుంచి కూడా వారి ఆధ్వర్యంలోకి తీసుకున్నారు. అంటే ఘాట్ రోడ్డు మార్గం కూడా ఎటువంటి వాహనాలు రాకోకుండా పూర్తి పటిష్ట చర్యలు చేపట్టారు. అలాగే వచ్చేటటువంటి భక్తులందరూ దర్శనార్థం కనకదుర్గా నగర్ లో ప్రత్యేక చేశారు. కనక ద్వారా వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా సౌకర్యాన్ని కల్పించారు, దర్శన భాగ్యాన్ని. అలాగే ఇప్పుడు సీఎం వచ్చే 15 మినిట్స్ ముందు మాత్రమే దర్శనాన్ని కూడా ఆఫ్ చేయడం అయితే జరిగింది. అనంతరం సీఎం వెళ్ళిపోగానే కూడా మళ్ళీ యాజ్ యూజువల్ గా కూడా దర్శనాన్ని కూడా మళ్ళీ అనుమతిస్తారు వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా. అయితే తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని చూసేందుకు కూడా భారీ ఎత్తున అభిమానులు కూడా రోడ్డంతా కూడా నిండిపోయి ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా జై జై సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తా ఉన్నారు. అయితే సీఎం చూసేందుకు భారీగా వచ్చినటువంటి అభిమానులు కార్యకర్తలు టీడీపీ నాయకులతో అయితే మాత్రం ఇంద్రకీలాద్రి ప్రాంగణం అంతా ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు దంపతులు అయితే మాత్రం దర్శనార్థం అయితే అమ్మవారి మూల విరాట్ని దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను అలాగే అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. అనంతరం మల్లికార్జున స్వామిని కూడా దర్శించుకునే అవకాశం ఉంది. అనంతరం అక్కడ ఆంజనేయ స్వామి అమ్మవారికి క్షేత్ర పాలకులైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా దర్శించుకునేటటువంటి అవకాశం ఉంది. దర్శనం అయిన తర్వాత మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఆమెని రైట్ లీలా, థ్యాంక్ యూ.